నమస్తే, నేను మీ శశికాంత్ వాల్మీకి ఫ్రమ్ సాయి మేధా కోచింగ్ సెంటర్ కోటి హైదరాబాద్. విద్యార్థుల భవిష్యత్తే పన్నంగా పెట్టుకొని వారి బంగారు భవిష్యత్తుకి పూల బాటలు వేస్తూ ముందుండి నడిపిస్తూ వాళ్ళని గెలిచే విధంగా తీర్చిదిద్దుతున్న మన సంస్థ సాయి మేధా కోచింగ్ సెంటర్ కోటి హైదరాబాద్. డైరెక్టర్ డాక్టర్ జేసీ రుద్రపాటి సార్ టీజీ ఈసెట్ 2025 ట్రిపుల్ విద్యార్థులకి ఒక శుభవార్త తీసుకొస్తా ఉన్నాం. ఆ శుభవార్త ఏంటో ఒక్కసారి చూసినట్టయితే, సో మన టీజీ తెలంగాణ గవర్నమెంట్ పవర్ సెక్టార్లో టెనటివ్ వేకెన్సీస్ ఆల్రెడీ ఇవి చాలా రోజుల నుంచి ఈ ఇన్ఫర్మేషన్ ఉంది. అయితే స్థానిక సంస్థల వల్ల ఎన్నికల వల్ల కొద్దిగా లేట్ అవుతూ ఉంది. అయితే త్వరలో ఒక 20 రోజుల్లో దానికి నోటిఫికేషన్ వచ్చేది ఉంది. ఒక 2 నెలల్లో ఎలక్షన్స్ కూడా జరిగే అవకాశం ఉంది. కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకొని మన డైరెక్టర్ డాక్టర్ జేసీ రుద్రపాటి సార్ మీకు ఒక చక్కటి అవకాశాన్ని తీసుకొస్తా ఉన్నాం. సో ఒకసారి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ వేకెన్సీస్ చూడండి. అసిస్టెంట్ ఇంజనీర్స్ ఎలక్ట్రికల్, మెకానికల్, సివిల్ ఇవన్నీ ఉన్నాయి. వాటితో పాటుగా సబ్ ఇంజనీర్ ఉన్నాయి. ముఖ్యంగా మనం ఎలక్ట్రికల్ విషయానికి వస్తే, సబ్ ఇంజనీర్ ఎలక్ట్రికల్ విషయానికి వస్తే టీజీ ఎన్పిటిసిఎల్లో 30 పోస్టులు ఉన్నాయండి. 30 వేకెన్సీస్ ఉన్నాయని గుర్తించారు. టీజీ ఎస్పీటీసీఎల్లో 266, ఇవి ఎగ్జాక్ట్ కావచ్చు, కొన్ని తక్కువ కావచ్చు, కొన్ని ఎక్కువ కూడా కావచ్చు. మళ్ళీ టీజీ ట్రాన్స్కోలో 63, టీజీ జెన్కోలో 100, మొత్తం మీద 459 సబ్ ఇంజనీర్ పోస్టులు ఉన్నాయి. ఈ సబ్ ఇంజనీర్ పోస్టులకి ఫస్ట్ మంత్ మీ చేతిలోకి వచ్చేది 60 నుంచి 65 వేలు. ఒక 1 ఇయర్ దాటిందనుకోండి, 1 ఇయర్ 2 ఇయర్స్ డెఫినెట్గా 75,000-80,000 అయ్యే అవకాశం ఉంటుంది. సో ఫస్ట్ మంత్ శాలరీ మీ చేతిలోకి వచ్చేది నీ హ్యాండ్ వచ్చేది 60,000 to 65,000 ఉంటుంది. మరి ఈ సబ్ ఇంజనీర్కి మన సాయి మేధా కోచింగ్ సెంటర్ కోటి హైదరాబాద్ ముఖ్యంగా రీసెంట్గా ఈసెట్ 2025 కంప్లీట్ చేసుకున్న విద్యార్థులకి మనం ఎందుకు అవకాశం తీసుకొస్తా ఉన్నామంటే, లాస్ట్ ఎస్పీడీసీఎల్ నోటిఫికేషన్ కావచ్చు, ఎన్పీడీసీఎల్ కావచ్చు, ఏదైనా సరే ఇంతకుముందు 2 ఎస్పీడీసీఎల్ జరిగినాయి. వాటిలో అత్యధిక విద్యార్థులు ఎవరంటే రీసెంట్గా డిప్లొమా కంప్లీట్ చేసుకున్న వాళ్ళకి ఎందుకంటే సబ్జెక్ట్ టచ్లో ఉంటుంది కాబట్టి వాళ్ళకి ఎక్కువ శాతం జాబులు వచ్చినాయి. దీన్ని దృష్టిలో పెట్టుకొని ఒక 2 months కంప్లీట్ రిజల్ట్ ఓరియంటెడ్ సబ్ ఇంజనీర్ ఆఫ్లైన్ స్పార్క్ బ్యాచ్ June 1st నాడు స్టార్ట్ చేస్తున్నాం. June 1st నాడు కంప్లీట్ ఆఫ్లైన్. ఈ ఆఫ్లైన్కి కూడా మొత్తం టోటల్ టెనటివ్ షెడ్యూల్ వేసేసాం. టోటల్ కంప్లీట్ 2 నెలలు ఈమెకి ఏ రోజు ఏం జరుగుతుంది అనేది ఫ్యాకల్టీతో మనం డిస్కస్ చేసి, ఫ్యాకల్టీతో మీటింగ్ పెట్టి మొత్తం టోటల్ షెడ్యూల్ కూడా వేసేసాం. ఫ్యాకల్టీ షెడ్యూల్ తీసుకొని డైలీ మార్నింగ్ 8 o'clock to 9 o'clock వరకు మార్నింగ్ 8 o'clock నుంచి ఈవినింగ్ 6 o'clock వరకు క్లాసులు జరుగుతాయి. క్లాసెస్తో పాటుగా అసైన్మెంట్స్, ఎగ్జామ్స్ ఇవన్నీ కండక్ట్ చేయడం జరుగుతుంది. ఈ 2 నెలలు ఒకసారి చూడండి. ఏసీ సర్క్యూట్స్కి 3 రోజులు పెట్టాం. June 1st, 2nd, 3rd. నెక్స్ట్ మిషన్స్, ఏసీ సర్క్యూట్స్ బేస్ వేసి ఇమ్మీడియట్గా మిషన్స్కి ఎంటర్ అవుతున్నాం. ఎందుకంటే మీకు ఎక్కువ వెయిటేజ్ మిషన్స్, పవర్ సిస్టమ్స్, మెజర్మెంట్స్ ఫస్ట్ దానిపైన ఫోకస్ చేస్తూ ఉన్నాం. ఏసీ సర్క్యూట్స్ 3 రోజులు, June 1st, 2nd, 3rd. డైలీ మార్నింగ్ 8 to 6. ఇమీడియట్గా మిషన్స్, ట్రాన్స్ఫార్మర్స్కి 4 రోజులు, 4, 5, 6, 7. ఇండక్షన్కి 4 రోజులు, 8, 9, 10, 11. డీసీ మిషన్స్కి 4 రోజులు, 12, 13, 14, 15 జూన్. సింక్రనస్కి 4 రోజులు, June 16, 17, 18, 19. బీడబ్ల్యూకి 4 రోజులు, June 20, 21, 22, 23. ఈ మిషన్స్ అయిపోయిన వెంటనే మిషన్స్కి ఎక్కువ వెయిటేజ్ కాబట్టి దానికి ప్రియారిటీ ఇచ్చేసాం. దాన్ని ప్రాక్టీస్ చేస్తూ దానిపైన ఎగ్జామ్స్ రాస్తూ మెజర్మెంట్స్లోకి ఎంటర్ అయితే మెజర్మెంట్స్కి 5 రోజులు ఇచ్చాం ఫ్యాకల్టీతో డిస్కస్ చేసి. 5 రోజులు June 24, 25, 26, 27, 28 ఈ ఏవైతే డేట్స్ ఇస్తున్నామో అదే విధంగా జరిపించడానికి ప్రయత్నిస్తాను. 100% తీసుకున్నాను కాబట్టి ఆల్రెడీ. నెక్స్ట్ పవర్ సిస్టమ్కి వచ్చేసి 3 రోజులు జనరేషన్కి, టీఎన్డీకి 5 రోజులు, స్విచ్ గేర్ ప్రొటెక్షన్కి 3 రోజులు, మొత్తం మీద 5, 3, 8, 11 రోజులు పవర్ సిస్టమ్కి. నెక్స్ట్ బేసిక్ ఎలక్ట్రానిక్స్ 4 days, డిజిటల్ 4 days. నెక్స్ట్ పవర్ట్రానిక్స్కి 5 రోజులు, ఇల్యూమినేషన్ 2 రోజులు, హీటింగ్ అండ్ వెల్డింగ్, బ్యాటరీస్, ఎలక్ట్రికల్ ఇన్స్టాలేషన్, ఎస్టిమేషన్. ఈ విధంగా June 1st స్టార్ట్ అయితే July 30 వరకు, అంటే 2 నెలలు కంప్లీట్గా 2 months రిజల్ట్ ఓరియంటెడ్ ఆఫ్లైన్ కోచింగ్. ఆన్లైన్ కాదు, ఆఫ్లైన్ కోచింగ్తో పాటుగా రివిజన్తో పాటుగా ఎగ్జామ్ క్లాస్ షీట్స్, ఆ క్లాస్ షీట్స్తో పాటుగా ఎగ్జామ్ పేపర్స్, డౌట్స్ ఉంటే చెప్పడానికి సెకండరీ ఫ్యాకల్టీ, మెయిన్ ఫ్యాకల్టీ అందరూ అవైలబిలిటీ ఉంటారు 2 నెలలు. ఇది స్పెషల్ బ్యాచ్. ఇది ఈసెట్ 2025 కంప్లీట్ చేసుకున్న వాళ్ళకి, రీసెంట్గా డిప్లొమా కంప్లీట్ చేసిన విద్యార్థులకి మాత్రమే. మరి ఈ బ్యాచ్లో
ఫీ స్ట్రక్చర్ ఎలా ఉంటుంది ఒక్కసారి చూసినట్టయితే ఫీ స్ట్రక్చర్ కూడా చూస్తాం. ఎందుకంటే మన డైరెక్టర్ డాక్టర్ జేసీ రుద్రపాటి సార్ యాక్చువల్ ఫీ వచ్చేసి 15,000 ఉంది. ఈ 15,000లో రీసెంట్గా మీరు ఈసెట్ రాశారు కాబట్టి ఆ ర్యాంక్స్ బేస్ చేసుకొని మీ యొక్క ర్యాంక్ని బేస్ చేసుకొని 1 to 10 ర్యాంకర్స్కి కంప్లీట్గా ఫ్రీ కోచింగ్. 1 to 10 ర్యాంకర్స్ ₹1 కూడా మీరు కట్టాల్సిన పని లేదు. మొత్తం 1 to 10 ర్యాంకర్స్. నెక్స్ట్ 21 to 40 2,900 మినిమం ఫీజు పెట్టాం. ఇవాళ ఒక ట్యూషన్ ఒక 2 గంటలు తెప్పించుకోవాలంటే కూడా 3-4 వేలు అవుతుంది. ఇంకా ఈ లీస్ట్ ఫీ అనమాట. 41 to 60 3,900, 61 to 80 4,900, 81 to 100 5,900, 101 to 150 6,900, 151 to 500 7,900, 501 to 1,000 8,900. ఇది మామూలుగా సబ్ ఇంజనీర్ కోచింగ్ వచ్చే వాళ్ళకి డైరెక్ట్గా డిప్లొమా అయిపోయి బీటెక్ చేస్తున్న వాళ్ళు, బీటెక్ కంప్లీట్ అయిపోయిన వాళ్ళు, సబ్ ఇంజనీర్ కోచింగ్ తీసుకుంటున్న వాళ్ళకి ఇక్కడ ఆల్రెడీ బ్యాచెస్ రన్ అవుతూ ఉన్నాయి. వాళ్ళకి 15,000 ఉన్న ఫీజుని మీకు ఇలా మీ యొక్క ర్యాంకర్ బేస్ చేసుకొని కన్సెషన్స్ ప్రొవైడ్ చేస్తూ మిమ్మల్ని ఎంకరేజ్ చేస్తున్న సంస్థ మన సాయి మేధా కోచింగ్ సెంటర్ కోటి హైదరాబాద్. ఇంకా అబోవ్ 1,000 ర్యాంకర్స్కి మాత్రం 12,000 తీసుకుంటున్నాం. ఇది ఒకవేళ ఎవరైతే ఉపయోగించుకోవాలనుకుంటున్నారో, ఒకవేళ మీరు సబ్ ఇంజనీర్ జాబే ధ్యేయంగా ఉంటే, రేపు పొద్దున డిప్లొమా బేస్డ్ జాబ్ ఎప్పుడైనా పడితే ఆ జాబ్ క్రాక్ చేయాలంటే మిమ్మల్ని ఇంకోటి ఈ 2 నెలలు కంప్లీట్ చేసిన తర్వాత మిమ్మల్ని వదిలిపెట్టేది లేదు. మీరు బీటెక్ ఏ కాలేజీలో ఉన్నా కానీ మీకు సబ్జెక్ట్ వైజ్ గ్రాండ్ టెస్టులు, టోటల్ మిక్స్డ్ సబ్జెక్ట్ వైజ్ గ్రాండ్ టెస్టులు, ఫుల్ లెంత్ గ్రాండ్ టెస్టులు, నాన్ టెక్నికల్ పైన కంప్లీట్గా రెగ్యులర్గా రివిజన్ చేస్తూ ఆన్లైన్లో వాటిపైన ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తూ ఈ విధంగా ఎగ్జామ్ వరకు మీకు తోడుండే విధంగా మన సంస్థ అయితే ఎప్పటికీ ఉంటుంది. మీరు ఒకవేళ సీరియస్ ఆస్పిరెంట్స్ ఎవరైతే ఉన్నారో మీరు అక్కడ నేను ఏదైతే ఫీ స్ట్రక్చర్ చెప్పానో మళ్ళీ గుర్తుపెట్టుకోండి. ఈ ఫీ స్ట్రక్చర్ మీ ఫీ ఎంత ఉందో చూసుకోండి. మీ యొక్క ర్యాంకును బట్టి మీ ఫీ ఎంత ఉందో చూసుకొని 31st స్టార్ట్ అవుతుంది కాబట్టి 31st లోపల గుర్తుపెట్టుకోండి. 31st మే లోపల మీరు ఫీ కట్టి మళ్ళీ గుర్తుపెట్టుకోండి. ఇది ఎందుకంటే ఇది స్పెషల్ బ్యాచ్. ఫిక్స్ అయినాం 2 నెలలు పూర్తిగా ఈ విధంగా ఫ్యాకల్టీతో కూడా షెడ్యూల్ తీసుకున్నా, పూర్తిగా 2 నెలలు షెడ్యూల్ తీసుకున్నా, పూర్తిగా కంప్లీట్గా సిలబస్ అంతా మొత్తం టోటల్ ఎన్ని అవర్స్ కావాలో అన్ని అవర్స్ పెట్టేశాం. ఇది స్పెషల్ బ్యాచ్ అంతే. ఈ స్పెషల్ బ్యాచ్లో అడ్మిషన్ కావాలనుకుంటే మాత్రం గుర్తుపెట్టుకోండి 31st మే లోపల. ఇప్పటి నుంచి ఈ వీడియో చూసినప్పటి నుంచి ఒకవేళ ఈ వీడియో ఎవరైనా చూడకపోతే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇట్లాంటి ఆపర్చునిటీ రాదు. మళ్ళీ మీరు జాబ్ పడినప్పుడు మీరు సపరేట్గా కోచింగ్ రావాలంటే కంపల్సరిగా ఈ ర్యాంక్ బేస్ చేసుకొని అయితే ఇవ్వరు, 15,000 కట్టాల్సిందే. కాబట్టి గుర్తుపెట్టుకోండి మీ ఫీ స్ట్రక్చర్ బట్టి 31st మే లోపల నా నంబర్ ఇది 9849713451. మీ ఫీ స్ట్రక్చర్ ఎంత ఉందో మీ ర్యాంకును బట్టి ఆ ఫీ ఇదే నెంబర్కు పే చేసి దానితో పాటుగా మీ యొక్క ర్యాంక్ కార్డు ఒకటి, కాలేజ్ ఐడి కార్డు ఒకటి నాకు వాట్సాప్ చేసి రిజిస్టర్ చేసుకొని 31st నైట్ కల్లా ఇక్కడికి వచ్చి 1వ తారీఖు నుంచి మీరు క్లాసులు వినాలి. 60 రోజులు గుర్తుపెట్టుకోండి. 60 days ఈ నెంబర్ గుర్తుపెట్టుకోండి. 60 days రిజల్ట్ ఓరియంటెడ్ కోచింగ్. దట్స్ ఇట్. మళ్ళీ గుర్తుపెట్టుకోండి సబ్ ఇంజనీరింగ్కే కాదు, రేపొద్దున బీటెక్లోకి వెళ్ళిన తర్వాత కూడా మీకు ప్రతి ఒక్క సబ్జెక్ట్ ఇక్కడ నేర్చుకుంటున్న ప్రతి సబ్జెక్టు అక్కడ 90% మీకు ఉపయోగపడే విధంగా మీకు ఫౌండేషన్ కూడా జరుగుతుంది. ఓకే, మరిన్ని వివరాలకి నా నంబర్ ఇక్కడ ఆల్రెడీ ఇస్తున్నాం కాబట్టి ఈ నెంబర్ కాంటాక్ట్ చేయండి. సో ఈ సంవత్సరం నా నంబర్ ఇది. ఈ సంవత్సరం మన సాయి మేధా కోచింగ్ సెంటర్ కోటి హైదరాబాద్ ప్రతి బ్రాంచ్లో టాప్ 10లో కంప్యూటర్ సైన్స్లో స్టేట్ ఫస్ట్ ర్యాంక్తో పాటుగా టాప్ 10లో 10కి 10, ఈసీలో ఫస్ట్ ర్యాంక్తో పాటుగా టాప్ 10లో 9, ఎలక్ట్రికల్లో 8 ర్యాంకులు, మెకానికల్లో ఫస్ట్ ర్యాంక్తో పాటుగా 8 ర్యాంకులు, సివిల్లో ఫస్ట్ ర్యాంక్తో పాటుగా 6 ర్యాంకులు, నెక్స్ట్ అదర్ బ్రాంచెస్లో కూడా దాదాపుగా 5 ర్యాంక్స్ వచ్చాయి. మరి ఎలక్ట్రికల్ విషయానికి వస్తే 1 to 10 8 ర్యాంక్స్ ఉన్నాయి, 11 to 20 మొత్తం ఆల్మోస్ట్ ఉన్నట్టున్నాయి, 21 32 ఈ విధంగా 1 to 50 తీసుకుంటే మన సాయి మేధా కోచింగ్ సెంటర్ కోటి హైదరాబాద్ 39 ర్యాంక్స్ అచీవ్ చేయడం జరిగింది. ఎలక్ట్రికల్ ఎప్పుడు కూడా సాయి మేధా అంటే ఎలక్ట్రికల్ అంటే సాయి మేధా అంటే సబ్ ఇంజనీర్ కోచింగ్, ఏఈ కోచింగ్, జేఎల్ఎం కోచింగ్, కమ్యూనికేషన్ కానిస్టేబుల్ కోచింగ్ అనే బ్రాండ్ వేసుకున్న సంస్థ మన సాయి మేధా కోచింగ్ సెంటర్ కోటి హైదరాబాద్. మీ అందరికీ టీజీ ఈసెట్ 2025 రాస్తున్న విద్యార్థులందరికీ స్పెషల్ స్పార్క్ బ్యాచ్
గుర్తుపెట్టుకోండి, ఇదైతే ఇన్ఫర్మేషన్ అందరికీ పాస్ చేయండి. ఫస్ట్ నుంచి స్టార్ట్ చేస్తున్నాం. 31st లోపల రిజిస్టర్ చేసుకొని 31st లోపల ఈవినింగ్ లోపల హైదరాబాద్ చేరుకొని మీరు క్లాసెస్ వినడానికి రెడీ అవ్వండి. ఇట్లాంటి ఆపర్చునిటీ మళ్ళీ రాదు. ఇటు జాబ్ కొట్టాలనుకున్నా, ఇటు మంచి ఇంజనీరింగ్కి మంచి ఫౌండేషన్ వేసుకోవాలనుకున్నా, బీటెక్ తర్వాత ఉండే గవర్నమెంట్ జాబ్స్కి క్రాక్ చేయాలనుకున్నా, అన్ని విధాలుగా మీకైతే 100% ఈ బ్యాచ్ అనేది డెఫినెట్గా యూజ్ అవుతుంది. ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరూ మీ డిప్లొమా విద్యార్థులు మీ ఫ్రెండ్స్కి షేర్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, నేను మీ శశికాంత్ వాల్మీకి, సాయి మీద కోచింగ్ సెంటర్ కోటి, హైదరాబాద్.